హాయ్ అండి, మీకు షార్ట్ వీడియోలో చెప్పాం కదా అజ్జరం వెళ్ళాము ఇత్తడి షాప్ కానీ. ఇది భాస్కర రెడ్డి గారి ఇత్తడి షాప్ అండి. ఇది 3 అంతస్తుల వరకు ఉంది. ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్రెడీ ఈసారి 2 షాపులు అయితే ఉన్నాయి ఊర్లో. ఇవే కాకుండా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా పెద్ద షాప్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇది మనకి అజ్జరం ఎంట్రన్స్లోనే ఉంటుందండి. అసలు షాప్ లోనకి వెళ్తామే అసలు ఎన్ని ఐటమ్సో, నేనైతే ఇన్ని ఐటమ్స్ ఇత్తడిలో అయితే చూడలేదండి. అండ్ జర్మన్ సిల్వర్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ముఖ్యంగా కామాక్షి దీపం తీసుకుందామని వచ్చింది అమ్మతో పాటు నేను తీసుకున్నా. ఈ దీపము ఒకటి మీడియం సైజ్ కాస్ట్ 160. చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా కాస్ట్ వేసేసి ఉన్నాయండి. పెద్ద పెద్ద వస్తువులకి మాత్రం ఇక్కడ తూకం మీద తూసి వేస్తూ ఉంటారు ఎంత కాస్ట్ పడింది అని చెప్పి. చూడండి ప్లేట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. మనకి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకునే బాక్సుల నుంచి ప్రతిదీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. మీకు చూపిస్తాను, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈ దీపపు కుందులు చూడండి, దీపపు కుందుల్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని మోడల్స్ ఉన్నాయి, అన్ని సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మా జస్సుకి అయితే కప్పు సాసర్ అండి, చూడండి ఎంత బాగుందో. తన చేతిలో ఉంది, అది పట్టుకొని తిరుగుతుంది. అసలు ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, హంసలాగా వచ్చి దీపం కింద వచ్చింది. చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 230 రూపీస్ అలా పడిందండి ఒక్కొక్కటి. అండ్ ఇంకా దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట, మోడల్స్ని బట్టి కాస్ట్ వేశారు. అండ్ ఇవి శంకు చక్రాల దీపాలు కదా, చాలా బాగుంటాయి. ఆల్రెడీ అమ్మేది వరకు ఒకసారి తీసుకుంది, ఇప్పుడు మామూలుగా చూస్తుందన్నమాట. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చేతదిని. అండ్ ఇక్కడ వెరైటీస్ అంటే అసలు ఎన్ని రకాలు ఇత్తడిలో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని రకాలు ఉంటాయండి. మనం చూడని కూడా ఉంటాయి. చూడండి పిల్లల బొమ్మలు పడుకొని బుక్ చదువుతున్నట్టు అసలు ఎంత బాగుందో. సైజ్ కూడా చాలా పెద్దది. అసలు నేనైతే పైకి ఎత్తలేకపోయాను, అంత బరువు ఉందన్నమాట. అంతేకాదు తులసి కోటలు, చిన్న చిన్న తులసి కోటల నుంచి అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్లేట్లు, ఈ ప్లేట్లు మన ప్రసాదాలు పెట్టడానికి అండ్ దీపపు కుందుల కింద పెట్టుకోవడానికి ఇత్తడి ప్లేట్లు. అండ్ వీటిల్లో కొన్ని దేవుళ్ళు నిలబెట్టుకునే ప్లేట్లు, అలాగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి చూడండి కింద స్టాండ్ కింద వచ్చి పైన ప్లేట్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా, ముఖ్యంగా దేవుడి దగ్గర వాడతారు ఇవన్నీ. ఇదైతే చాలా వెయిట్ ఉంది, చాలా బాగుంది. అండ్ రాగి ప్లేట్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ చిన్న నుంచి పెద్ద వరకు విగ్రహాలలో అన్ని సైజెస్ ఉన్నాయండి. నాకు ఈ వారాహి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. మా జస్సు చూడండి ఇక్కడ గ్రద్ద కంటే ఏదో తినిపిస్తుంది, తాగిస్తుంది. అక్కడ గ్రద్ద బొమ్మ ఉంది చిన్నది, చూసారా ఈగలది. అండ్ ఇక్కడ వినాయకుడిది, కృష్ణుడిది, దుర్గా మాతతో సహా వెంకటేశ్వర స్వామి అన్ని రకాల విగ్రహాలు, ఇది లేదు అనడానికి లేదనమాట. అన్ని రకాలు అన్ని సైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. కానీ ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి వెయిట్ని బట్టి మనకి తూకం కూడా ఉంటాయి. యాంటిక్ పీసెస్ అండి, ఇవి ఎంత బాగున్నాయి చూడండి. మన షోకేసెస్లో అవి పెట్టుకోవడానికి బుద్ధుడివి, ఇంకా లాఫింగ్ బుద్ధవి, ఇలాగా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇడ్లు బండి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చిన్న గిన్నెల టైప్ కూడా ఉన్నాయండి. ఇవి చూడండి ఒక ఫ్లవర్ వేసుకొని వాటర్ వేసుకునేలాగా నెమలివి. అండ్ ఇంకా ఇవి అయితే సర్పాలు, గుడుల్లో గర్భగుడుల్లో పెడతారు కదా అప్పుడవి, అలాంటివి అనమాట. అండ్ ఇవి స్టూల్స్ అనమాట, చాలా బాగున్నాయి కదా. దీని మీద కూర్చునేవి అయితే చిన్నవి ఇలాంటివి ఉన్నాయి, అల్లికతో వచ్చినవి. స్టూల్స్ వేరేగా ఉన్నాయి. అండ్ గోమాత చూడండి ఎంత ఉందో, అసలు చాలా వెయిట్ ఉంది. అసలు నేను ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు, అంత వెయిట్ ఉంది ఆ గోమాతది అయితే. ఇంకా ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయంటే అసలు నేను చెప్పలేను. దీంట్లో దేవుళ్ళ నుంచి అండ్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట, మనం ఎప్పుడు చూడని వెరైటీస్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ జర్మన్ సిల్వర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యూట్ ర్యాబిట్స్, సింహాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ కొంగల్ లాంటివి అయితే జర్మన్ సిల్వర్లోని ఇత్తడిలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. జర్మన్ సిల్వర్లో మనకి ఏనుగులు. అండ్ ఇది చూడండి అసలు పులి బొమ్మ, సింహం బొమ్మలు ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయి. అండ్ ఇంకా వీటిల్లో మనకి జర్మన్ సిల్వర్లో చెంబులు, పళ్ళాలు అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం వెతికి తీసుకోవడమే అండి.
మన షాపుల్లో చూస్తాం కదా జర్మన్ సిల్వర్లో తాబేలులు, వాటిలో ఇంకా రకాలు కలర్స్ కూడా ఉన్నాయి, యాంటిక్ కలర్స్ వేసి అనమాట. ఇంకా గంటలు దేవుడి గుళ్ళో యూజ్ చేస్తారు కదండి, గంటలు, బిందెలు, రాగి బిందె నుంచి ఎత్తడి బిందె వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి, చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు. అండ్ పైన ఎనామిల్తో చేసి ఉన్నాయి కూడా ఉన్నాయి. అండ్ నాకైతే ఈ బాటిల్ అయితే ఇది కొబ్బరి నూనె బాటిల్ అంటండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి, చాలా బాగుంది. మరి వాష్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో అనిపించింది నాకు, కానీ ఆ మోడల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా విగ్రహాల్లో అయితే చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, గరుత్మంతుని విగ్రహం నుంచి వారాహి అమ్మవారి విగ్రహం వరకు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అన్నీ చూస్తుంటే నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది, అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పేసి. ఇంకా హారతి ఇచ్చుకునేవి, ధూపం వేసుకునేవి అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి మీరే, చాలా బాగున్నాయండి. ఇక్కడ ఐటమ్స్ అయితే మాత్రం మీరు ఒక్కసారి వస్తే చూసి అని వెళ్ళరు, అన్నీ చూడండి. నిజంగా అసలు బుట్ట చూడండి, పూల బుట్ట ఎంత బాగుందో. ఇవి బల్క్ మీద కూడా మనకి ఇక్కడి నుంచి అయితే ఫంక్షన్స్కి అది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి, ఇక్కడి నుంచి అయితే బల్క్ మీద అయితే తీసుకువెళ్తారంటండి. 100 కావాలన్నా 200 కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మొత్తం. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి, ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చు. అండ్ హోల్సేల్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ కూడా బల్క్ మీద పంపిస్తారనమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా డ్రై ఫ్రూట్ బాక్సెస్ అని, చాలా క్యూట్గా ఉన్నది కదా, ఇలాంటి బాక్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటాయి. ఈ బౌల్ బాగుంది కదా, 100 రూపీసే, చాలా లైట్ వెయిట్ ఉంది. అమ్మ అయితే ఒకటి తీసుకుంది. ఇంకా గంటలు అయితే ఎంత నచ్చినాయో నాకు, దేవుడి దగ్గర గంటలు చూడండి, రోజ్ కలర్, ఇత్తడి కలర్, ఇంకా చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ వచ్చినాయి, వాయిస్ తింటే చాలా బాగున్నాయి. ఇంకా ప్రసాదాలు పెట్టే గిన్నెలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇంకా లోన స్టాక్ చాలా ఉంది. మనకి ఏమైనా ఈ మోడల్లో ఇంకా కావాలండి అంటే చూపిస్తారనమాట, తీసుకొచ్చి చూపిస్తారు. అన్ని మోడల్లో అన్నీ మనకి బల్క్గా అయితే తీసుకొచ్చండి కావాల్సిన వాళ్ళు. ఇక్కడ నుంచి నిజంగా వేరే కంట్రీస్కి చాలా వస్తువులు వెళ్తాయంట. ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దేవుడి మందిరం దగ్గర పెట్టుకుంటున్నారు రోలు, అది రుబ్బు రోలు టైప్ అవి పెడుతున్నారు కదా, అవండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయో. దీంట్లో బ్లాక్ కలర్ వచ్చి ఇత్తడి పైన వచ్చి కోటింగ్ వచ్చి ఉన్నాయి, ప్లస్ ఓన్లీ ఇత్తడి ఉన్నాయి. అండ్ గజ్జలు, కాళ్ళకు కట్టుకునే గజ్జల నుంచి అన్నీ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అజ్రం గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ స్టూల్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, పీటల్లో చాలా మోడల్స్. అండ్ ఇది అయితే సొరుగు కింద వచ్చిందండి, ఇది 4000 పడుతుంది. దీని మీద ఆల్రెడీ కాస్ట్ వేసేసి ఉందన్నమాట, చాలా బాగుంది కదా. ఈ దీపాలు చూడండి ఎంత పెద్దగా బరువుగా, చాలా వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. దేవుడి గుళ్ళో గర్భగుళ్ళకి లోన వెలిగిస్తాను, చాలా బాగుంటాయి. అండ్ ఇవైతే తోరణాలండి, ఇంటికి కట్టుకుని ఇత్తడి తోరణాలు చాలా బాగున్నాయి కదా. విఘ్నేశ్వరుడి ఫోటో కింద వచ్చి విఘ్నేశ్వరుడు వచ్చిందండి పైన చెక్కుడు. అండ్ చిన్న చిన్ని విగ్రహాలు, ఇది ఒక్కోటి వచ్చి 50 రూపీస్ అలా పడిందండి. చిన్న చిన్న విగ్రహాల్లో అయితే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు వినాయకుడి అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చి 400, 108 ఫ్లవర్స్ ఉంటాయండి ఇత్తడివి. అండ్ ఇవి చైన్స్ అండి. ఇంకా ఇది కిరీటం, మీకు తెలుసు కదా దేవుడి గుళ్ళో అమ్మవార్లకి దేవుళ్ళకి పెట్టే కిరీటం ఎంత బాగుందో చూడండి, స్టోన్స్తో సూపర్ ఉంది. అండ్ ఈ చైన్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను లక్ష్మీదేవి పటానికి వేశాను ఇంట్లో. అండ్ ఇంకా ఈ పాలవెల్లులు చూసారా, వినాయక చవితికి మనం పాలవెల్లి పెట్టుకుంటాం కదా, అవి కూడా ఇత్తడిలో అవైలబుల్ ఉంది. ఇది నా ఫేవరెట్ అని, నిజంగా చాలా బాగా నచ్చింది. శంఖము అసలు చెక్కుడు చూసారా ఎంత అద్భుతంగా ఉందో, అన్నీ ప్రతిదీ ఒక యాంటిక్ పీస్ కింద ఉంది. నాకైతే ఈ షాప్ అసలు చాలా బాగా అనిపించింది. అసలు చూడండి చిన్న చిన్న దుర్గమ్మ విగ్రహం ఎంత బాగుందో, కానీ చాలా వెయిట్ ఉంది అసలు. అండ్ ఇంకా మనకి గిఫ్ట్ ఐటమ్స్లో
ఈ పూల బుట్టల్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద డబ్బాలండి, శతగోపాలు డబ్బాలు, బౌల్స్. ఇంకా పెళ్లి కూతుర్లకి ఇవి చేస్తారు కదా, మంగళ స్నానాలు చేసేటప్పుడు ఆ జల్లెడు ఉంటుంది కదా, కూడా ఇత్తళ్ళు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ప్లేట్స్ అయితే చిన్న నుంచి పెద్ద ప్లేట్ వరకు చాలా అవైలబుల్లో ఉన్నాయి. చాలా మోడల్స్. అమ్మ ఇది తీసుకుంది, 200 అయితే పడిందండి. పసుపు కుంకుమ అవి వేసుకోవడానికి చాలా బాగుంది కదా. ఇంకా ఈ వెంకన్న బాబు విగ్రహం కూడా తీసుకుంది, వెంకటేశ్వర స్వామిది. ఇది 400 పడింది. అది బరువు తూచారండి. నేనైతే ఇలాగ ఒక సెట్ తీసుకున్నాను, కామాక్షి దీపం మొత్తం ప్లేట్తో కలిపి 180 రూపీస్ అయ్యింది. ఇంకా దంచుకునేది ఉంటాయి కదా, మనం యాలకులు అవి దంచుకుంటాం కదా, ఇది అసలు ఎంత బాగుందండి మోడల్. అసలు లోన బ్లాక్ స్టోన్ వచ్చి పైనంతా ఇత్తడి పైన రేకు కింద వచ్చింది. చాలా బాగుంది మోడల్ అయితే, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పోపుల డబ్బాలు, వీటిల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి మీరే ఎంత బాగున్నాయో. అంటే వెయిట్ ఉన్నాయి, వెయిట్ లెస్ కూడా ఉన్నాయి. మనకి సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీనిపైన మళ్ళీ కోటింగ్ ఇలా కలర్గా యాంటిక్ కోటింగ్ కూడా వచ్చినవి కూడా ఉన్నాయి. ఏవి కావాలన్నా మనకి ఇక్కడ బల్క్గా అయితే కూడా దొరుకుతాయండి. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇవి ఉన్నాయి కదండి బుట్టలు, అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి తవ్వ సోల అంటారు కదా, మనం బియ్యం కొలుచుకుంటాము, అవి కూడా చాలా అయితే వెరైటీస్ ఉన్నాయి. ఇంకా దాకల్లో అయితే మీకు చెప్పనక్కర్లేదు. గరిటె అయితే నాకైతే ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత పెద్ద గరిటె, ఇత్తడి గట్టి చాలా బరువు ఉంది. దీంతో వంట ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా వెయిట్ అయితే ఉందండి. నాకైతే భలే నచ్చింది ఇది చూడగానే. ఫైనల్గా అయితే బిల్ అయితే వేయించేసుకొని నేను, అమ్మ, ఇంకా జస్సు అయితే తనకైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.